హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. భాగవతము ప్రథమ స్కందము పంచమ అధ్యాయము 15వ శ్లోకము. ఓం జుగుప్సితం ధర్మకృతే అనుశాసతః స్వభావ రక్తస్య మహాన్ వ్యతిక్రమః యద్వాక్యతో ధర్మ ఇతేతరః స్థితో నా మన్యతే తస్య నివారణం జనః. ఓం జుగుప్సితం ధర్మకృతేనుశాసతః స్వభావరక్తస్య మహాన్ వ్యతిక్రమః యద్వాక్యతో ధర్మ ఇతేతరః స్థితో నా మన్యతే తస్య విచారణం జనః. జనులు అందరూ సహజముగా భోగ అభిలాషులై ఉంటారు. ధర్మము పేరిట వారిని నీవు అదే మార్గంలో ప్రోత్సహించావు. ఇది నిక్కముగా నిందనీయమే, అయుక్తమే. నీ ఉపదేశాల ద్వారా చెప్పబడిన కారణంగా వారు అట్టి కర్మలను ధర్మం పేరిట స్వీకరించి వాటిలోని నిషేధాలను మాత్రము అలక్ష్యము చేస్తారు అని నారద మహర్షి వ్యాస భగవానునితో చెప్పిన మాటలు. ఆయన 18 పురాణాలను రచించారు చెప్పుకున్నాం కదా. దానివలన ఆ పురాణాల్లోని ధర్మ విషయాల పట్ల అనురక్తులై భగవానుడైన శ్రీకృష్ణ భగవానుని యొక్క గొప్ప గుణాలను అలక్ష్యం చేస్తున్నారని నారద మహర్షి చెప్పిన విశేషం. నియమపూర్వకమైన కామ్య కర్మాచరణమును నిర్దేశిస్తూ వ్యాసదేవుడు చేసిన వేద వాంగ్మయ రచన నారద మునిచే ఇక్కడ గ్రహించబడుచున్నది. వ్యాసుడు ఆ విధముగా మహాభాగవతము ఇతర గ్రంథాలలో కామ్య కర్మాచరణను వివరించారు. భౌతిక సంపర్కం కారణంగా మానవులు సహజంగానే భోగాభిలాషను కలిగి ఉంటారు. జీవులకు అట్టి కోరిక జన్మలుగా కలుగుతూ ఉన్నది. తత్కారణంగా వారు మానవ జన్మ యొక్క ముఖ్యమైన బాధ్యతను గుర్తించరు. కానీ మాయాబంధం నుండి బయటపడడానికి ఈ మానవ జన్మ చక్కని అవకాశము. మానవుడు ఆ రీతిగా భౌతిక సంపర్కం నుండి బయటపడి భగవద్ధామాన్ని తిరిగి చేరే నిమిత్తమే వేదాలు ఉద్దేశించబడ్డాయి. 84 లక్షల జీవరాశులలో నిరంతరం పరిభ్రమించడం అనేది బద్ధజీవునికి ఖైదు శిక్ష వంటిది. అటువంటి ఖైదీ జీవనం నుండి విముక్తిని పొందడానికి మానవ జన్మ ఒక అవకాశము వంటిది. అందుకే శ్రీకృష్ణ భగవానుడితో గల నిత్య సంబంధాన్ని పునఃస్థాపించుకోవడమే మానవుని యొక్క ఏకైక ధర్మము. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని కూడా ధర్మము పేరిట తిరిగి భోగానుభవంలో ప్రోత్సహించకూడదు. ఆ కార్యము నిక్కముగా మానవ సమాజ భ్రష్టతకే దారితీస్తుంది. అందుకే వేదార్థాలను ప్రామాణికంగా మహాభారతం వంటి గ్రంథాలలో వివరించిన వ్యాసదేవుడు ఆ విధముగా ధర్మము పేరిట ఇంద్రియ భోగానికి చేకూర్చిన ప్రోత్సాహము ఆధ్యాత్మిక ప్రగతికి గొప్ప ఆటంకముగా తయారైనది. ఎందుకంటే ఈ బంధాన్ని కలుగజేసిన కామ్యకర్మలను త్యజించడానికి జనులు అంగీకరించరు. హరి ఓం తత్సత్.